హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను నిన్న మక్కాయలు అదే మక్కాయళ్ళ అబ్బాయి చనిపోయాడని అక్కడికి తిరుగుతా ఆమెను ఓదార్స్తా అదే సరిపోయిందండి. వీడియో పెద్ద తీయలేకపోయాను అసలు. అందుకని ఇంక ఇప్పుడేనండి ఇంటికి వచ్చా అన్నం వండుకుందామని. ఈరోజు కూరగాయలు కూడా ఏం లేకపోయేటప్పటికి ఇగో రెండు దుంపలు ఉన్నాయండి. ఇగో 2 దుంపలు ఉన్నాయి, బంగాళదుంపలు. రెండు దుంపలు ఉన్నాయండి. ఈ పూటకి ఏదో కాస్త అన్నం వండుకొని కూర చేసుకుందామని ఈ దుంపలు కట్ చేసుకుంటున్నానండి. దుంపలన్న ఫ్రై పెట్టుకుందామని. ఇప్పుడు ఏముంది, కొంచెం పెరుగు ఉంది, మామిడికాయలు ఉన్నాయి. అందుగా నేను ఇంక ఈరోజు పాపం అక్కడికి పోయి 3వ రోజు కదండి, కొంచెం వాళ్ళకి పోయి మంచి అట్లా చూసొద్దామని పోయానండి ఈరోజు. అందుకని కొంచెం వీడియో పెట్టలేకపోయానండి. ఈరోజు ఇగో ఈ కూర ఇవన్నీ చేసేవి పెట్టుకుందామని ఇప్పుడే ఇంటికి వచ్చి కొంచెం మంచినీళ్ళు బట్టి కసువులు జిమ్మానండి. కసువులు జిమ్మి మంచినీళ్ళు బట్టి ఇంకా బియ్యం కడిగి పెట్టానండి. ఇప్పుడే 2 దుంపలు, 2 అంటే 2 ఉన్నాయండి కూరగాయలు. రేపు పెద్దల పండగ అంటే చనిపోయిన వాళ్ళకి సాంబ్రాణి వేసుకుంటారండి. ఎలా బక్రీద్కి 1 రోజు ముందు సాంబ్రాణి వేస్తారండి చనిపోయిన వాళ్ళకి. అందుకని ఈరోజు అన్నీ తీసుకొచ్చుకున్నా, రేపు కొన్ని తెచ్చుకోవాలా. రేపు వెళ్ళి మిగతా అన్నీ స్వీట్లు, కొంచెం హాట్లు అవన్నీ తీసుకొచ్చుకోవాలండి. కొబ్బరికాయ ఒకటి, మటను 1 కేజీ, రేపు కాస్త పలావు అవి వండి చేసుకుంటారండి చనిపోయిన వాళ్ళకి చేసుకుంటారు. మాకేమో ఇట్లా ముస్లిమ్స్ కదండి, ఇలా చేసుకుంటారు. ముందు 2 కాబట్టి దుంపలు